మంచిది. మరి ఇప్పటి వరకు చక్కగా పాటల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంత ఘనంగా మనల్ని బలపరిచి, ప్రారంభం నుంచి కూడా ముగింపు వరకు కూడా కొద్దిమంది ఉన్నా గానీ, దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుడి సన్నిధిలో ఆత్మతోనూ, సత్యముతో ఆయన్ని ఆరాధించేవారిగా మనమందరం కూడా ఉండాలి. మరి పాటల్లో తోడుగా ఉన్నాడు, ఆరాధనలో తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో గూడా మనకి దేవుడే ఆయన ఆత్మతో నింపి మనల్ని ఇప్పటి వరకు కూడా చక్కగా మనల్ని ముందుకు కొనసాగిస్తూ కరెంటు కూడా మరి చాలా చక్కగా పోకుండా దేవుడే కృప చూపించాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రములు. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి దావీదు భక్తుడు గురించి చెప్పాలి అంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు ఎవరిని కింద నుంచి పైకి తీసుకొస్తాడు అని అంటే ఆస్తి లేని వాళ్ళని, ఆరోగ్యం పాడైపోయిన వాళ్ళని, ప్రతి ఒక్కరు దూషించే వాళ్ళని ఎన్నిక లేని ఆయన ఎన్నుకుంటాడు అని మరి మనం ఎంతోమంది విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసాము. మరి యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. వీలుగా ఉంటే మెసేజ్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. మరి లేఖనం భాగంలో నుంచి మనకి వెళ్ళినట్టయితే దావీదు కీర్తన గ్రంథం 89 కీర్తన 20వ వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు మరి దావీదుని అభిషేకించాడు. కొమ్ము కొమ్ములో తైలం పోసి అభిషేకించాడు. మరి ఈ సేవకుడు అభిషేకించేదాకా మరి ఇతను వచ్చాడు అని అంటే, అభిషేకించేదాకా దేవుడు ఇతన్ని తీసుకొచ్చాడు అంటే, అభిషేకించేదాకా సమూయేలు కూడా ఉన్నాడు అని అంటే, మొదటగా ఎవరు వెతికారంటే దావీదుని దేవుడు కనుగొన్నాడు. అదే దావీదుని దేవుడు కనుగొని సమూయేలుకి చెప్పినప్పుడు, యెషయా ఇంటికెళ్ళు నువ్వు. వాళ్ళల్లో ఉన్నటువంటి యెషయికి 7 కుమారులు. ఈ 7 మందిలో ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. అతనిని నేను రాజుగా చేయబోతున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఏమన్నాడు? అతనిని నేను రాజుగా ఎన్నుకున్నాను. రాజుగా ఎన్నుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇతను ఇస్ మరి సమూయేలు యెషయా ఇల్లు చూసుకుంటూ దేవులాడుకుంటూ మరి అక్కడికెళ్ళినప్పుడు ఇది యెషయా ఇల్లేనా అని చూసి మరి అక్కడ వాళ్ళని మరి అతను అడిగి వెళ్ళి, అయ్యా దేవుడు మరి నీ ఇంటికెళ్ళమన్నాడు. ఇది మరి యెషయా ఇల్లేనా? ఈ ఇల్లు మరి నీదేనా? నీ పేరు యెషయానా అని అన్నప్పుడు, అవునండి, మీరెవరు? ఎందుకొచ్చారు? ఏంటి? మా ఇల్లు ఎందుకు అడుగుతున్నారు? నా పేరు ఎందుకు అడుగుతున్నాడని మరి యెషయా చెప్పినప్పుడు సమూయేలు అన్న మాట ఏందంటే దేవుని బిడ్డలారా, అయ్యా నీ కొడుకుల్లో ఒక కొడుకుని నేను రాజుగా చేయబోతున్నానని నాకు చెప్పినప్పుడు, దేవుడు ఎళ్ళమన్నప్పుడు నేను నీ గృహానికొచ్చాను. నేను నీ ఇంటికొచ్చాను. మరి నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేస్తాను అని దేవుడు అంటున్నాడు గనక, ఒక్కొక్కరిగా మరి నీ కొడుకుల్ని, నీ పెద్ద కొడుకుని ముందు పిలిస్తే నేను ప్రార్థన చేస్తాను. నా పని అయిపోయిన తర్వాత నేను వెళతాను. నీ కొడుకుల్లో పెద్ద కొడుకుని పిలిస్తే నేను ప్రార్థన చేసి, నేను అతన్ని అభిషేకించి నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు, మరి యెషయా కొడుకు మొదట కొడుకు మరి రావటం జరిగింది. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికొచ్చినప్పుడు ప్రేయర్ చేశాడక్కడ. ప్రార్థన చేశాడు. ప్రభువా! నువ్వెన్నుకుంది ఇతన్నేనంటయ్యా. ఇతను చూస్తే చాలా చక్కగా ఉన్నాడు. హైటు, వెయిటు ఉన్నాడు. చాలా దిట్టంగా ఉన్నాడు. ఇతను సూటు బూటు యేసుకొని ఉన్నాడు. ఎర్రగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతను రాజుకు పనికొస్తాడు. నువ్వెన్నుకుంది ఇతనేనా అని అన్నప్పుడు, దేవుడు కాదు అని స్వరం వినపడుతుంది. అరెరెరే! ఏంటి దేవుడు ఇతను కాదన్నాడు. మిగతా ఇంకా కొడుకులున్నారు కదంట్ల వాళ్ళల్లో ఎవడో ఉండే ఉంటాడులే అని అనుకోని, అయ్యా ఇతను కాదంట. నీ రెండో కొడుకుని పిలిస్తే నేను అతన్ని గూడా నేను చూసి, నేను ప్రార్థన చేసి అభిషేకించి నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు, రెండో కొడుకుని కూడా పిలిచినప్పుడు, అతను కూడా చాలా హైట్, వెయిట్ దిట్టంగా చాలా అందగోడు, చక్కగా ఉన్నాడు.
ఇతన్నేనా ప్రభువా అని నువ్వు అన్నప్పుడు, కాదు అనే మాట వినపడుతుంది. ఇతను కాపోతే ఖచ్చితంగా ఈసారి అతను అయ్యుంటాడు అని మళ్ళీ మూడో వ్యక్తిని కూడా పిలిస్తే, కాదు, కాదు, కాదు. 6 మందికి ప్రార్థన చేస్తే కాదన్న మాట వచ్చింది. హల్లెలూయా! హల్లెలూయా! 6 మంది వస్తే కాదనొచ్చేసింది. ఒకడిని చదివించొచ్చు, ఇంకొకడికి ఉద్యోగం ఇవ్వచ్చు, ఇంకొకడిని ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ దేవుడే గొర్రెలు కాయమని తీసుకెళ్ళి అడవిలో పడేస్తే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా! ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొస్తున్నారు. కాదని స్వరం వినపడుతుంది. ఇతను కాదని స్వరం వినపడుతుంది. తండ్రి చూస్తే ఇతనయ్యుంటాడు. ఇంకొక అతనయ్యి ఉంటాడు. ఇంకొక అతనయ్యి ఉంటాడు. ఇది నా ఇల్లేనా? నువ్విక్కడికే వచ్చావా? నా కొడుకుల్లో ఒక కొడుకుని అభిషేకించటమేంది? ఒక కొడుకుని రాజుగా చేయటమేంది? ఇదెలా అసాధ్యం? నేను పేదవాడిని. మేము గొర్రెలు కాసుకునే వాళ్ళని. మేము కూటికి లేని వాళ్ళము. నా కొడుకుల్లో ఒక కొడుకుని రాజుగా చేయటం అనేది ఇది కరెక్ట్ కాదేమోనయ్యా! నువ్వు చక్కగా వచ్చినటువంటి ఇల్లు చెక్ జేసుకో అని దావీదు తండ్రి చెప్పినప్పుడు, లేదయ్యా! నేను ఖచ్చితంగా నాకు దేవుడే చెప్పాడు. నీ ఇంటికెళ్ళమని చెప్పాడు. నేనిక్కడికొచ్చాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేస్తే కాదన్నాడు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు, అదే ఆ ఇల్లే. నువ్వక్కడి నుంచి ఎళ్ళొద్దని మళ్ళీ స్వరం వినపడుతుంది. హల్లెలూయా! ఆ ఇల్లే. నిన్ను పంపించింది ఆ ఇంటికే. ఆళ్ళల్లో ఒకడిని అభిషేకించమన్నా నేను. అడుగు, అడుగు అనన్నప్పుడు, అయ్యా! ఈళ్ళేనా? ఇంకెవరన్నా నీకు కొడుకులున్నారా అంటే, ఆ! ఉన్నాడులే ఒక పనికిమాలినోడు. వాడికి 4 గొర్రెలు కొనిపెట్టి వాడిని అడవిలో పడేశా. వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అని తండ్రే గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడు మంచోడు కాదు. వాడు కరెక్ట్ కాదు అని తీసుకెళ్ళి పడేసినప్పుడు, సియోనులో నుంచి చూసిన దేవుడు, పరలోకంలో నుంచి చూసిన దేవుడు, ఎన్నిక లేని అతన్ని ఎన్నుకొని రాజుగా అభిషేకించమన్నాడు. ఈ 89 కీర్తన 20 అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నుకున్నటువంటి దావీదుని సమూయేలు ద్వారా అభిషేకించడం జరిగింది. హల్లెలూయా! ఈరోజు నేనైనా కావచ్చు, అనేక దైవజనులైనా కావచ్చు, అభిషేకించేదాకా ఒక సేవకుడు వచ్చాడంటే అది దేవుని కనుదృష్టి. అది దేవుని చిత్తం. అది దేవుని అభిషేకం. దేవుని తలంపది. హల్లెలూయా! ఒక వ్యక్తిని అభిషేకం దాకా దేవుడు తీసుకొచ్చాడంటే అది అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా! ఎలా చూస్తున్నాడు? అగ్ని జ్వాలల వంటి కన్నులతో ఆయన చూస్తున్నాడు. దావీదుని చూశాడు గనక, తండ్రి తునేశాడు గనక, మరి అన్నదమ్ముళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళొస్తే కాదని వినపడింది. ఎళ్ళినటువంటి సేవకుడేమో అందం చూస్తున్నాడు. ఎళ్ళినటువంటి సేవకుడేమో హైట్ చూస్తున్నాడు. ఎళ్ళినటువంటి సేవకుడేమో లావు చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చూసాడు దావీదులో? హృదయం అంతరంగాలు ఎరిగినవాడు. హల్లెలూయా! ఏమి ఎరిగినవాడాయన? హృదయపు అంతరంగాలు ఎరిగినవాడాయన. ఈరోజు అనేకులు వాక్యం చెప్తున్నారు కానీ ప్రజలకు అర్థమయ్యే తీరుగా చెప్పట్ల. అదే బాధ. అదే బాధ. దావీదు అభిషేకం దాకా వచ్చాడంటే ఎలా వస్తాడు? సింహాసనం దాకా ఎక్కగలుగుతున్నాడంటే అవతల ఇంకొక మనిషి సింహాసనం దిగతాడనే కదా అర్థం. హల్లెలూయా! ఒక వ్యక్తి సింహాసనం ఎక్కించటానికి దేవుడు ఎన్నుకున్నాడు అంటే సింహాసనం ఎక్కినటువంటి వ్యక్తిని కూడా దించుతున్నాడని అర్థం. హల్లెలూయా! దేనికి అతను సింహాసనం దిగుతున్నాడు? గర్వం. గర్వం. సునాయాసంగా అనేశాడు. గొలియాతుని గాని గొలియాతుని చంపితే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అని అనుకుంటే ఏ కండలు తిరుగునోడో, ఏ బలాజో, ఏ డబ్బు గల్లవాడో, ఏ ధనవంతుడో, ఏ దేశంలో నుంచి ఎవడొస్తాడో, నాకున్న సైన్యంలో ఎవడో ఆ గొలియాతుని చంపుతాడో అని అనుకున్నాడు కానీ, ఈ దావీదు గొర్రెలు కాసుకునే దావీదు చంపుతాడని సౌలుకి తెలియలా. హల్లెలూయా! మరి ఎవరిని ఎన్నుకున్నాడు? దావీదుని ఎన్నుకున్నాడు. తెలుసుగా మీకదంతా? సున్నతి లేని ఫిలిష్తీయుడా? మామూలుగా అయితే అన్నం తీసుకొని వెళ్ళాడు ఆ యుద్ధం కాడకే. నువ్వు చిన్నోడివి ఈ గొడవలతో నీకెందుకురా? నువ్వు అన్నం ఇచ్చావు కదా! తిరిగి వెళ్ళిపో నీకెందుకు ఈ గొడవలన్నీ అని అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అన్న మాట ఏందంటే, మనం గదా దేవుని బిడ్డలమి. మనం గదా సృష్టికర్త బిడ్డలమి. మనం గదా దేవునిలో ఉంది. వాడెవడు సున్నతి లేని ఫిలిష్తీయుడు?
దేవుని బిడ్డల ఎదుట అతను మాట్లాడే మాట ఏంటి? అతను సవాల్ చేయటం ఏంది? మనం గదా చెయ్యాలి. మన పక్షాన గదా దేవుడున్నాడు అనే ఒక రోషంతోటి దేవుని ఆత్మ పొందుకున్నటువంటి దావీదు, ఎప్పుడు అడవిలో దేవుడిని స్తుతించినటువంటి దావీదు, ఈరోజు అతనిని నాకు దేవుడు అప్పగించేశాడు అనని చెప్పి, మరి ఆ క్యాట్ బాల్ అది ఆ ఒడిసె గాని, ఆ రాళ్ళు గాని తీసుకొనెళ్ళి మరి అతని తల నరికేసి, మరి ఒక చేత్తో తల, ఒక చేత్తో కత్తి. ఆ కత్తి ఎవరిది? గొలియాద్ది. తల ఎవరిది? గొలియాద్ది. తల నరికేసి, దేవుని బిడ్డలారా, సౌలు దగ్గరికెళ్తున్నప్పుడు అనేకులు సౌలు వందల కొలది అయితే దావీదు వేల కొలది అని అక్కడ జైజేలు పలికారు. హల్లెలూయా! జైజేలు పలికారు. నేనెవడో చంపుతాడనుకున్నాను. వీడు 3 అడుగులున్నాడు, 4 అడుగులున్నాడు. వీడు చంపుతాడని నేను అనుకోలేదు. ఈ పేదవాడు చంపుతాడని నేను అనుకోలేదు అని కలవరపడిపోతున్నాడు. మాటిచ్చేసాను. వీడికిచ్చి నా కూతురినిచ్చి పెళ్లి చేయాలా? నేనెవడో కొమ్ములు తిరిగిపోయినోడు చంపుతాడనుకున్నాను. హైట్, వెయిట్ ఉన్నవాడు చంపుతాడనుకున్నాను. ఎవడన్నా జయిస్తాడేమోనని వాగ్దానం చేశానే గానీ, వీడు చంపుతాడని నేను అనుకోలేదు అని అన్నప్పుడు, ఆ వేల కొలది సౌలు వందల కొలది, దావీదులు వేల కొలది అని జేజేలు పలికినప్పుడు, సౌలులో దేవుని ఆత్మ ఎళ్ళిపోయి దురాత్మ వచ్చేసింది. హల్లెలూయా! ఇలా విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, దేవుడికి లోబడుతూ ప్రతిరోజు సరి చేసుకోకపోతే దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ మీ మీదకైనా రావచ్చు, నా మీదకైనా రావచ్చు. హల్లెలూయా! తగ్గింపు జీవితాన్ని మనం దయచేసుకోవాలి. వాక్యం చెప్పండ్రా నాయనా అంటే ఎక్కడెక్కడో సోదంతా తీసుకొచ్చి చెప్పుకుంటున్నారు. వాక్యాన్ని వాక్యంగా చెప్పుకుంటే విశ్వాసులు బలపడరా? వాక్యం చెప్పాలంటే నీకు జనం కావాలా? దావీదుని ఎన్నుకొని, ప్రియా దేవుని బిడ్డలారా, రాజు దాకా తీసుకొచ్చాడంటే ఇటు దావీదు చాలా కష్టపడ్డాడు. ప్రార్థన పరుడు. దేవుడికి నచ్చాడు. ఎన్నిక లేని అతన్ని ఎంపుకున్నాడు. తీసుకొచ్చి దావీదుని చేశాడు. సౌలేమయ్యాడు? పతనమైపోయాడు. పతనమైపోయాడు. ఇతనికన్నా ముందు అభిషేకించబడ్డ సేవకుడు. ఇతనికన్నా ముందు అతను దేవుణ్ణి ఎరుగున్నటువంటి వాడు. ఇతనికన్నా అతను వయసులో పెద్దవాడు. కానీ దేంట్లో పడిపోయాడు? దేవుని ఆత్మ విషయంలో పడిపోయాడు. దురాత్మ విషయంలో పడిపోయాడు. గర్వంతోటి పడిపోయాడు. హల్లెలూయా! మనం గూడా ఇయాల ఏం చేయాలంటే గర్వంతోటి కాకుండా దేవుని ఆత్మతో మనం నడిపించబడాలి. దేవుని ఆత్మతో మనం పాటలు పాడాలి. దేవుని ఆత్మతోనే మనం ముందుకెళ్ళాలే తప్ప, మనం ఎప్పుడు గూడా మనం ఒక మనిషిని విమర్శిస్తున్నాము అనంటే, విమర్శించే కన్నా గూడా అతని ఇంటికెళ్ళి, "నువ్వు ఈ మాట అంటున్నావు, అట్లా అనకూడదు. అది తప్పు కదా!" అని ఒక చిన్న ప్రార్థన చేసి రావాలే తప్ప, ఏదో యూట్యూబ్ ఉందని జెప్పి, ఏదో ఫోన్‌లున్నాయని జెప్పి, మన ఇష్టానుసారంగా వాడట్ట, వీడిట్ట, అదట్ట, ఇదిట్ట అని మనం ఏదేదో బయట సోదంతా చెప్పుకొని, అతి పరిశుద్ధ స్థలం మీద నిలబడి, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే, సౌలు వలె మనల్ని సింహాసనం దించుతాడు. హల్లెలూయా! సౌలు వలె మనల్ని సింహాసనం దించుతాడు. దావీదులాగా మనం ఉండగలిగితే, దావీదులాగా కన్నీరు కార్చగలిగితే, దావీదులాగా దేవుడికి లోబడగలిగితే, మనల్ని ఏం చేస్తాడు? ఒక స్థాయిలో మనల్ని నిలబెట్టగలుగుతాడు. హల్లెలూయా! మరి దావీదు మరి అతను ఆ పేదరికాన్ని చూసి, మరి తండ్రే గొర్రెలు కొనిపడి, మరి సింహాసనం దాకా దేవుడు తీసుకొచ్చాడు అనంటే, అడవిలో ఒంటరి బతుకు బతికాడు. అడవిలో ఒంటరి బతుకు బతికాడు దావీదు. తల్లిదండ్రులు దూషించారు. అన్నదమ్ముళ్ళు దూషించాడు. సరైన స్నానం లేదు అతనికి. సరైన వస్త్రాలు లేవు. తలంతా ఉంగరాలు జుట్టు. తల స్నానం అన్నా చేసుకున్నాడో లేదో. హల్లెలూయా! మరి అలాంటిది దావీదును దేవుడు ఎన్నుకున్నాడు అనంటే, హృదయపు అంతరంగాలు ఎరిగినవాడు. హల్లెలూయా! మరి ఇటు మాటలు మన వెడుకటిలో దీవించునుగాక. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాయనా, అయ్యా, దావీదుని మీరు ఎన్నుకున్నారు ప్రభువా. మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు నాయనా. నీ మందిరంలో ప్రభువా తగ్గింపు జీవితంతోటి అందరితోటి నాయనా సమాధానం కలిగి, ఐక్యత కలిగి,
తండ్రి నీకే స్తోత్రములు ప్రభువా. దావీదుని మీరు అభిషేకించిన దేవుడా, అయా దావీదుని మీరు ఎన్నుకున్న దేవుడా నీకే స్తోత్రములు నాయన. ఈరోజు మమ్మల్ని కూడా తండ్రి మీరు ఎన్నుకున్నారు, మీరు ఏర్పరచుకున్నారు ప్రభువా. చిన్న మంద మీరు భయపడకుడి, నేనును నా ఇంటి వారు యెహోషువ తండ్రి నాయన. అలాంటి మనసు ప్రభువా. మనుషుల వైపు చూడకుండా నాయన, కేవలం నీ వైపు చూస్తూ అయ్యా కొద్దిమంది అయినా సరే దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచే వాళ్ళుగా ఉండాలి. నన్ను గణపరిచే వాళ్ళని నేను గణపరుస్తానని నీ లేఖనాలలో మేము చూసాం ప్రభువా. నీకే స్తోత్రములు నాయన. నీ ద్వారా ఘనత రావాలే తప్ప అయ్యా ఎవరి ద్వారా కాదు నాయన. మేము ప్రతిరోజు తగ్గించుకుంటానికి మీరు మాత్రమే హెచ్చించబడమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.